ఇప్పుడు మనం వ్యాక్సిన్ యేసుకున్న వాళ్ళ గురించి తెలుసుకున్నాం. అసలు వ్యాక్సిన్‌కి ఒకప్పుడు భయపడి యేసుకునే వాళ్ళు చాలా మందున్నారు. సో, అట్లా వ్యాక్సిన్ యేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటంటది? కోవిడ్ అటాక్ అయితదా ఖచ్చితంగా? హ్మ్. సో, వ్యాక్సిన్ ఎవరైతే వేయించుకునే ఉన్న వాళ్ళలో, వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువుంటుందండి. ఉన్నా కూడా, వచ్చినా కూడా వాళ్ళకి సివియర్ డిసీజ్ అంటే కోవిడ్ వల్ల సివియర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువ మిగతా వాళ్ళతో. అలా అని చెప్పి వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి వాళ్ళకి సివియర్ కోవిడ్ డిసీజ్ వస్తదని కాదు. బేసికల్‌గా కోవిడ్ అనేది ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే మీకు జస్ట్ వచ్చి ఎళ్ళిపోతుంది. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వాళ్ళు కొంచెం మోర్ పొటెంట్‌గా ఉండి, ఆ వచ్చే స్ట్రెయిన్ స్ట్రాంగ్‌గా ఉన్నా, బాడీ కొంచెం వీక్‌గా ఉన్నా, హ్మ్. అప్పుడు మీకు హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేసి సివియర్ డిసీజ్ ఎళ్ళకుండా నార్మల్ మైల్డ్ డిసీజ్‌లోనే ఉండి, ఇంట్లో మెడిసిన్స్, ట్రీట్‌మెంట్ తీసుకొని, ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్ తీసుకొని క్లియర్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది మనకి. ఇప్పుడు రెయిన్ సీజన్ గూడా వచ్చేస్తుంది. రెయిన్స్ ఎక్కువ పడితే వెదర్ కూల్ ఉంటది. సో, ఈ కోవిడ్ కూల్ వెదర్ ఉన్నప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయితది అనే విషయం మనం ఇంతకు ముందుకు విన్న మాటే. సో, ఇప్పుడు రెయినీ సీజన్ వస్తుంది. మరి ఈ జేఎన్-1 కోవిడ్ గూడా ఏదైనా మరీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి రెయినీ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. ఆల్రెడీ మనకి ఇనీషియల్ పార్ట్స్ ఆఫ్ రెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్‌లో. సో, స్టార్ట్ అయినప్పుడు డెఫినిట్‌గా అదర్ వైరసెస్ ఏదైతే ఉన్నాయో సీజనల్ రెస్పిరేటరీ వైరసెస్ అంటాం. ఆ సీజనల్ రెస్పిరేటరీ వైరసెస్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుందండి. ఆ సీజనల్ రెస్పిరేటరీ వైరస్ లిస్ట్‌లోనే కోవిడ్ కూడా వస్తుంది. సో, స్పెషల్‌గా కోవిడ్ జేఎన్-1 వేరియంట్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుద్దా అనటం కన్నా, ఈ సీజనల్ రెస్పిరేటరీ వైరసెస్ అన్నీ స్ప్రెడ్ ఫాస్ట్‌గా ఉంటుంది. కోల్డ్ క్లైమేట్ వల్ల గానీ, బికాస్ ఆఫ్ డిఫరెంట్ టచ్ పాయింట్స్ ఎక్కువ అవ్వటం గానీ దీనివల్ల. దాంతో పాటే కోవిడ్ జేఎన్-1 వేరియంట్ కూడా మీకు స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఓన్లీ కోవిడ్ జేఎన్-1 వేరియంటే ఈ కోల్డ్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అనుకోవడం అనేది అది అపోహే అవుతుందండి. అన్ని రెస్పిరేటరీ వైరసెస్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతో పాటు కోవిడ్ గూడా మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నది.